ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన వాక్యం ఏంటంటే, దేవునికి ప్రియులైన పిల్లలుగా లేదా పరిమళ వాసన కలిగిన జీవితాలతో మనం ఉండటం ఎలాగ, మనం ఎలా ఉంటే దేవునికి ఇష్టలుగా లేదా ప్రియమైన పిల్లలుగా లేదా పరిమళ వాసన అందరికి ఇష్టమే కదా. పరిమళ వాసనగా మన జీవితాలు దేవుడికి ఉండాలంటే ఎలా మనం జీవించాలనేటువంటిది ఈరోజు మనం దేవుడి యొక్క వాక్యం చూసుకుంటాం. మొదటి వాక్యం ఎఫెసీ పత్రిక 5:1 చదువుతున్నాము. కావున మీరు ప్రియులైన పిల్లలవని. అది మనం దేవుడికి ప్రియులుగా ఉండాలంటే మన పోలిక, మన అలవాట్లు, మన పద్ధతులన్నీ దేవుని పోలి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇలా ప్రార్థన చేసుకోండి. ఇది మీకు చాలా మేలు. ప్రభు నీలా ఉండాలనుకుంటున్నాను నేను అనండి ఒకసారి. పురుషులైనా స్త్రీలు, ప్రభు నీలా ఉండాలనుకుంటున్నాను. నా కళ్ళు అనండమ్మా, నా కళ్ళు నీ పవిత్రమైన కళ్ళు, నా నోరు నీ పవిత్రమైన నోటు, నా ఆలోచనలు నీ పవిత్రమైన ఆలోచనలు ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. నాకు అలా దయచేయటం అని ఈ ప్రార్థన మనం అడుగుతూ ఉండాలి. దాని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఎంత కోపంలో కూడా దూషణ మాటలు రాకుండా సమాధానకరంగా ఉండటానికి మీరు ప్రయత్నం. ఎందుకంటే మనం ఏమైనా ప్రార్థన చేసాం, నా మాట నీ మాటలాగా ఉండాలనుకున్న మాట నీకు కూడా గుర్తున్నప్పుడు కంగారు పడి ఏది అనుకుని ఉంటానికి నువ్వు కూడా ప్రయత్నం చేస్తావు. ఆ జ్ఞానం, ఆ తెలివి, వివేచన దేవుడు ఆ టైంలో చూపిస్తాడు. మన గృహాల్లో తొందరపాటు పడి చెయ్యెత్తి కొట్టుకునే పరిస్థితులు చాలా చెలరేగుతాయి. సాతాను పడి ఎగదోస్తాడు అవి. ఆ టైంలో నీకున్నటువంటి నిగ్రహం పోకుండా నువ్వు ఒక దేవుని బిడ్డవని, నీ నోటిని దేవునికి ప్రతిష్ఠించావని, నీ కన్నులు దేవుని కన్నుల వలెను, నీ నోరు దేవుని నోటి వలెను, నీ హృదయ ఉద్రేకాలు దేవుని ఆలోచన పోలి ఉండాలని నువ్వు అడుగుతున్నావు. కాబట్టి నువ్వు అడిగిన ప్రకారం నిలబడటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అలా ఉండటానికి నువ్వు కూడా దేవుణ్ణి ఆశపడి అడిగినట్లయితే మనలో దేవుని స్వరూపాన్ని, స్వభావాన్ని ఇతరులు చూడగలుగుతారు. దేవుడికి స్తోత్రం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునికి ఉండాలంటే దేవుని పోలి ఎవరు కూడా నన్ను పోలి నడుచుకుని పౌలు అన్నాడు. ఎందుకంటే నేను కూడా క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు భక్తులు ఉన్నాడు. తర్వాత 2వ వచనం చదువు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండటకు ఈ వచనం ఏదో తెలుసండి. మీరు దేవునికి పరిమళ వాసనగా ఉండటకు ఒక పని జరిగింది, ఒక పర్యాగమే జరిగింది. క్రీస్తు తాను మీ కొరకు బలిగాను, అర్పణగాను. ఎందుకు? మనం పరిమళ వాసనకరమైన జీవితాలుగా దేవుని కొరకు ఉండటం కొరకే మన కొరకు ఒక యాగం, ఒక యజ్ఞం జరిగిపోయింది. మన కొరకు దేవుడు అర్పించబడ్డాడు. మనం పాపులుగానో, దుర్వాసనగానో, నీచులుగానో, దుర్వాసన కలిగినటువంటి జీవితాలుగా ఉండకుండా ఉండాలని మీరు పరిమళ వాసనగా ఉండటకు ఆ మాట 2వ వచనం చదవండి. క్రీస్తు మనలను ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆయన క్రీస్తు మనం ప్రేమించి మనం పరిమళ వాసన ఉండటం తాను దేవునికి ఒక బలియాగం చేసుకుని అర్పణగా మారిపోయాడు. మనం పరిమళ వాసన కలిగిన జీవితాలు ఉండాలని క్రీస్తు మనం ప్రేమించి ఒక బలియాగం అయిపోయాడు. మనం ఇంత గొప్ప త్యాగం మన కొరకు అయిపోయి ఇంత చేసినప్పుడు మనం పరిమళ జీవితాలను ఆశించుకొని ఉండటం తప్పు. ఆశించాలి. దేవా, నువ్వు దేని కొరకైతే నీ ప్రాణం పెట్టావో ఆ పరిమళ జీవితం నాలో దయచేయి.
నన్ను చూసి చిచ్చి అని ఎవరు అనకూడదు. నన్ను చూసి ఎవరు అసహించుకోకూడదు. ఏంటి ఈవిడ అబద్ధాలు ఆడుతుంది, ఈవిడ నోటంలో వచ్చేది అబద్ధాలు, ఈవిడ నోటంలో వచ్చేది పాపం మాటలు, ఈవిడ నోటంలో వచ్చేది చెడు అనేటువంటిది మన మీద నెపం లేకుండా మనం చెప్తే దేవుడు మాటలు చేద్దాం. ఇతరులు కూడా అసలు ఊసే అవుతున్నాం. దేవుడికి స్తోత్రం. ఇతరుల పాపాల్లో పాల్పుచ్చుకున్నట్టు ఇతరుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళ పాపాల్లో మనం పాల్పుచ్చుకుంటే ఎందుకు ఏంది మనం? దేవుడికి స్తోత్రం. మీరును ప్రేమ కలిగింది అక్కడ అంటాడు. యేసు ప్రభు ఎలాగైతే మనం బాగుండటం కొరకు తన ప్రాణాన్ని అర్పించాడో అలాగేనే మీరును యేసు ప్రాణం అర్పించేంత యాగం మన కొరకు చేశాడు. ఎందుకని? మన జీవితాలు బాగుంది, అంతే కదా, మనం సువాసనగా. అందుకని మీరును ప్రేమ కలిగి నడుచు అంటే నువ్వు చూపే ప్రేమ ద్వారా అనేకుల జీవితాలకు నువ్వు ఆదర్శం చూపుతావు. ప్రభు ఎవరో అర్థం అవుతుంది. ప్రేమ చూపకుండా ఎవరు దేవుడి గురించి చెప్పలేరు. ప్రేమ చూపకుండా ఎవరు కూడా దేవుడి గురించి ఎలా చెప్తాం? ప్రేమ ద్వారా చెప్తాం. కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారా, మీరును ఒకళ్ళు ఎడల ఒకడు ప్రేమ కలిగి. ఒక వ్యక్తి గట సాయంత్రం పూట ఎవరికి భోజనం పెట్టకుండా తాను భోజనం చేసేవాడు కదా. సరే, ఈరోజు ఎవరిని గెలవాలో భోజనానికి అని పేదవాడు కొరకు చూస్తున్నాడు. దొరికాడు ఒక పేదవాడు. ఏమయ్యా మా ఇంటికాడ భోజనారా అన్నాడు. అందుకంటే భాగ్యంగా వచ్చాడు. వచ్చి భోజనానికి కూర్చుని అన్నం అంతా వడ్డించిన తర్వాత, యేసయ్య మనకి ఆహారం ఇచ్చాడు, నీకైనా నాకని ప్రార్థన. ఎవడో భోజనం పిలిచి వచ్చాను కానీ యేసయ్య అంటే ఒప్పుకోలేదు. అదేంటయ్యా యేసయ్య అంటే ఒప్పుకోనంటే మనకి ఇచ్చిన దేవుడే, ఆయనకు కృతజ్ఞతలు చెప్తాం, పుచ్చుకుందాం. దీంట్లో తప్పే ఉందని. తప్పు ఒప్పు నాకు అనవసరం, నువ్వు ఆ మాట ఎత్తాడు, నేను నీ ఇంట్లో పోవచ్చు. అయితే పోవయ్యా అన్నాడు. పోతారు అన్నాడు. పో అన్నాడు. మరి పోతాడు. వెళ్ళిపోయి ఆడెళ్తుంటే అంత దూరం బొమ్మ దాటి ఈయన కూడా వెళ్ళి పొమ్మన్నాడు. లోనకు వచ్చినప్పుడు ఈయన బొమ్మ దగ్గర ప్రభువు నుంచి అన్నాడ, నువ్వు ఒక్కసారి నువ్వు వాడంటే ఎంత బాధపడ్డావు. చాలా సంవత్సరాలు బట్టి నన్ను ఇష్టపడకపోయి నేను రోజు భోజనం ఏదో చోట నేను చూపించాను. ఈ ఒక్కరోజు కాదు నన్ను కాదన్నది మీకు ఎంత రోషం వచ్చిందే. ఆడు నన్ను ఎప్పుడు ఒప్పుకున్నాడు నన్ను. అయితే ఈ భోజనం పెట్టేవాడు దేవుడు కరెక్ట్ అయితే, ఈ భోజనం పెట్టేవాడు దేవుడు అట్లా నమ్ముకున్నాడు అతను. దేవుడు ఎందుకని? కాదని చిచ్చి కొట్టి ఆడు చిచ్చారన్నట్టు ఈయన చిచ్చారు, ఇద్దరు చిచ్చారు వెళ్ళిపోయాడు. మళ్ళా క్షమించు, నన్నే క్షమించు, నువ్వు మాత్రం భోజనం చేసి వెళ్ళాల్సిందే అని తీసుకొచ్చి పెట్టాడంటే ఇతను ప్రేమలో దేవుడు ఉన్నాడు వెనకాల. ఆ దేవుడు యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. కురిపిస్తున్నాడు వర్షాలు. దేవుడు నమ్ముకున్నాడు పొలాల మీద కురుస్తున్నాయా వర్షాలు? అందరికి కురుస్తున్నాయా? అందరికీ కురుస్తున్నాయి. నేను అందరినీ ప్రేమిస్తున్నా, మీరు కూడా అందరి పట్ల ప్రేమ కలిగి ఉండబట్టి దేవుడు స్తోత్రం. ఈ విధంగా మనం ఇతరులకు ప్రేమ చూపించడం ద్వారా మన అవతల వ్యక్తులు కూడా నిజదేవుడి యొక్క విశ్వాసంలోకి పరిమళ జీవితాల్లోకి తీసుకోవచ్చు. మూడో విషయం 5:3 వచ్చింది. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోపి బుద్ధియే గాని. అదే మనం దేవుడికి సువాసనగా ఉండాలంటే ఇవన్నీ చచ్చిపోవాలి మనలో ఇచ్చి. చాలా కాలం ఇవన్నీ మనం నేర్పిస్తూ ఉంటాం. ఇవి మనకు శత్రువులే. వీటిని మనం తీసేయమని దేవుడిని ప్రార్థించాలి. ప్రభు వీటి మీద నాకు చేయము దయచేయమని. ఏం తీసేయాలి? జాగ్రత్త. ఈక్వల్ టు వ్యభిచారమే. వ్యభిచారం ఇది సమానమే. కానీ వివాహం కాకుండా పరస్త్రీ వ్యామోహంలో జీవించడం జాగ్రత్త. అవి కూడా పాపాలే. దేవుడు నీకు భార్య ఇచ్చే వరకు పరస్త్రీ జోలికి వెళ్ళకూడదు, నీకు భర్తనిచ్చే వరకు పరపురుషుడు జోలికి వెళ్ళకూడదు. అది పవిత్రం. ఇది జారిపోతే మోహం చూపు, పెదాలతో మాట్లాడే మోసపు మాటలు, ఇవన్నీ కూడా అపవిత్రత. నీ ఆలోచనలు కూడా అది చెడ్డ ఆలోచన అయితే నువ్వు అపవిత్రం అయిపోతావు. వీటి నుంచి బయటికి రావడానికి మనం ఆశపడాలి. దాని కొరకు ప్రార్థన కూడా చేయాలి.
నా ఆలోచనలో కూడా, కలలో కూడా పాపం లేని బ్రతుకు బ్రతకాల ప్రభు అని ప్రార్థించాను. ఎక్కడమ్మా? నా ఆలోచనలో కానీ, నా మాటల్లో కానీ, నా చూపుల్లో కానీ, ఈవెన్ కళల్లో వచ్చేటువంటి ఏ కళలు వస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయడం. కళల్లో కూడా సులభమని ఏమని అడిగాడు తెలుసా? కళల్లో కూడా నాకు జ్ఞానం కావాలని ఆలోచనతో పెరిగింది కదా. కాబట్టి మంచి ఆలోచనతో బ్రతుకుతాం. అందుకని ప్రార్థన చేసుకునే పడుకునే ముందు ఎక్కువ వాక్యం చదువుకోండి, ఎక్కువ ప్రార్థన చేసుకుని నిద్రలోకి వెళ్ళండి. మంచి దర్శనాలు, కళలు ఆశించండి. దేవుడికి స్తోత్రం. జాగ్రత్తము, అపవిత్రత, ఇంకోటి ఏంటమ్మా? లోబి బుద్ధి. ఇది చాలా ప్రమాదకరమైన బుద్ధి. లోబి బుద్ధి అంటే పిసిని కొట్టుతాం అంటారు, కానీ అంటే లోబి బుద్ధి అంటే దురాశ కూడా అవుతుంది. దురాశ కూడా దానికి సంబంధించింది. ఇతరులు ఆశిస్తారు కానీ వీళ్ళు ఎవరికి పెట్టరు. లోబి బుద్ధి అంటారు. దీన్ని ఏమంటారమ్మా? లోబిత. వాళ్ళు తినలేరు కూడా. ఎవరు? కృపవారం గారిని ఒక మాస్టర్ ఉన్నాడు. ఆయన చాలా తెలివైనడు. ఆ రోజుల్లో చాలా చక్కని ప్రసంగాలు చేసేవాడు. అలాంటి వాడు గురించి ఒక చిన్న కథ చెప్పాడు. లోబి అంటే ఇంట్లో వచ్చి బయటకు వెళ్ళాడు, రైస్ పెట్టి తాళం చేసుకుని ఆడు మొలతాడు కట్టుకెళ్ళాడు. అంటే ఇవి వెచ్చాలకు కాదు, ఆ రోజుల్లో చిరునీళ్ళు అయ్యా నమ్మటానికి వస్తే బియ్యం తీసుకెళ్ళి పోసేసి కొనుక్కుంటుందని ఆ రోజు కావాల్సిన పద్దెం ఇచ్చేసి ఆ రైస్ పెట్టి వీడు తాళం చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే భార్య మీద నమ్మకం లేక. లోభత్వాలు చాలా ప్రమాద స్థాయికి తీసుకెళ్తాయి మనిషి. లోభత్వం రాను రాను నిలుపడచంటారు. తానేదో తాను పెంచుకుంటా తనకు వీడు తినడం, తాగడం, రూపాయి అనకేయడం ఆలోచనలు ఉంటాడు. ఆరోగ్యం పోగొట్టుకుంటాడు. పిల్లలకు అనారోగ్యం వచ్చిన చూపించడం, భార్యకి అనారోగ్యం వచ్చిన చూపించడం, తాను కూడా ఒక రూపాయి ట్యాబ్లెట్ కొని వేసుకుందాం అనుకోండి. ఎందుకనంటే అగ్రీని దురాశ, డబ్బులు పెంచుకుందాం ఆలోచనలో పోగేటానే ఉంటాయి. తీరా అనుభవిస్తాడు ఇది ఎవరికి? వాడు సుఖపడడు, కానీ ఇంటి వాడు సుఖపడనివ్వడు. అట్టని వాడు దేవునికి ఏమి ఇవ్వడు. దేవునికి ఏమి ఇదంతా కూడా ఏమంటారంటే లోభత్వం. వీటి పేరు కూడా మీ జీవితాల్లో కనబడకూడదు అంటున్నాడు పౌరు భక్తుడి ఈ యొక్క ఎఫెసు సంఘానికి రాస్తూ. ఏమంటారమ్మా? ఇలాంటి జీవితాల పేరు మీలో కనబడకూడదు. ఇంకేమంటే 4వ విషయం, 4వ విషయం, మీ నోటముట వస్తే థ్యాంక్స్ అండి ప్రభు, ఈ కార్యం నా పట్ల చేసినందుకు వందనాలు దేవుడితోను, నువ్వెవరి ద్వారా మీరు పొందిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవాలి, కానీ మీ నోట పొరపాటును కూడా బూతులు కానీ, పోకిరి మాటలు, వేళకోళ మాటలు, పోకిరి మాటలు, ఎంతాయి చేసే మాటలు, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. అసలు ఇవి మా క్రైస్తవ జీవితానికి తగవు తగవు తగవు. ఏంటిదమ్మా? మీ నోట బూతులైనను, పోకిరీలు మాట్లాడే మాటలు లాంటివి కానీ, ఇతరులను రెచ్చగొట్టే మాటలు కానీ, సరస్వక్తులు కానీ. మేము మనుషులం కాదండి, సరసాలు ఆడుకోకూడదంటే ఇలాంటి లోకం ఉండేటువంటి లోకంలో ఉన్న ఈ సరస్వక్తులు మనలో. మన భక్తి ఎలా ఉండాలంటే, భక్తి అనే దానికి అసలు డెఫినేషన్ చెప్తున్నాను. మీరు డెఫినేషన్ అంటే నిర్వచనం, దేవుని పట్ల భయమే. దేవుని పట్ల నువ్వు చూపే భయమే భక్తి. ఇంకొకటి చెప్తాను, మాన్యత అనే మాట ఉంది. సీరియస్ బిహేవియర్. ఎందుకన్నా మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకునిమిటారు. నాయకుల కొరకు, ప్రధాన కొరకు, అధికారుల కొరకు వాటి ఆ మొదటి సెంటెన్స్లో మనం సంపూర్ణ భక్తి అనే మాటలో, సంపూర్ణ భక్తి అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో దేవుడి పట్ల భయముతో బ్రతకడం. మాన్యత అనే దానికి అర్థం ఏంటంటే
నువ్వు సీరియస్ బిహేవియర్ మెయింటైన్ చేయాలి. అంటే చిరునవ్వు లేకుండా ఉండమని కాదు, నీ భక్తిని కాపాడుకోవడంలో దాని విషయంలో సీరియస్. ముడుచుకుపోయి ఉంటాం, ఎవరితో మాట్లాడుకొని ఉంటాం అని కాదు అక్కడ అర్థం. నీవెక్కడ పొరపాటు మాట జారకుండా ఉండాలి, ఆ విషయంలో మౌనం ఉండాలి. బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వత్తులైనను ఎట్టి పరిస్థితిలో నీ భక్తిని దిగజార్చేటువంటి స్థితిలో నువ్వు మాట్లాడకుండా ఉండటానికి జాగ్రత్త. అప్పుడు నువ్వు దేవునికి పరిమళ వాసన కలపెట్టుకుంటావు. ఎప్పుడైతే ఈ పోకిరితనం నేను తాకిందో, ఎప్పుడైతే బూతు నీ నోటిని తాకి వెళ్ళిందో, ఎప్పుడైతే సరస్వతుని ప్రజలు దాటిండాయో, అప్పుడే నువ్వు అపవిత్రం అయిపోతావు. గురి కోసం కనపడుతుంది నీ నోటి నుంచి. ఇవి మనం ఉచ్చరించకూడదు, ఇవి మనకు తగవు. తర్వాత 5వ వచనం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను. చూడండి, ఇక్కడ లోబైన మాటకు విగ్రహారాధన అన్న మాట ఈ రెండు కలిపి ఉంటాయి. విగ్రహారాధికుడు అయ్యున్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు తెలుస్తుంది. ఎవరెవరు దేవుని రాజ్యాన్ని చెందరట? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహార్థికుడైనను, లోబి అయినను. వాళ్ళు క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కారు. అంటే వీళ్ళలా ఉంటే దేవుని రాజ్యాన్ని మనం ఆశించగలం, దాన్ని చేజార్చుకున్నట్టు. కాబట్టి నిన్ను దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వకుండా అడ్డగించే పాపాలు వ్యభిచారం. నీలో ఉన్న అపవిత్రత, నువ్వు అపవిత్రతనే కోరుకుంటున్నావు. అపవిత్రత విగ్రహారాధనతో సమానంగా ఉన్నటువంటి లోభత్వం, లోబి. ఇవి మనలో ఉండకుండా వాటిని మనం తక్షణమే వదిలిపెట్టుంటే మనకు దేవుడు మెచ్చుకుంటాడు, సువాసన కలిపాడు. 6వ వచనంలో వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మాటల వలన ఎవరును మిమ్మను చూసారంటే భక్తి జీవితం గురించి ఎంచగలండి. వ్యర్థమైన మాటల వలన ఎవరును మిమ్మల్ని ఎవరి గురించి చెప్పుకోవడం కొరకు 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఎవరి దగ్గర అలా కూర్చొని గాసిప్స్, ఊహాజనితమైనటువంటి మాటలు, వాటి కొరకు మన సమయాన్ని ఖర్చు పెట్టుకోవాలి. నీకు సమయం ఉంటే కాసేపు వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, విశ్రాంతి తీసుకో, నీ పనులు ఏమిటో చక్కబెట్టుకో. అంతకుమించి వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మల్ని మోసం చేయనివ్వకండి. అలాంటి వీడు ఎక్కువ సోది కొడతాకు వస్తున్నాడంటే, చిన్న పనుంది బ్రదర్ ఉంటాను, నేను నీతో మాట్లాడిన నీకు సమయం లేదని తెలివి. అతనే హాని చేయొద్దు, కొట్టినట్టు మాట్లాడద్దు, సహవాసం పోగొట్టుకోవద్దు, ఇక మాట మంచి లేనట్టుగా అతనితో చేసుకోవద్దు. ఎలా ఉండాలంటే, నాకు ఇప్పుడు చాలా ముఖ్యమైన పని అని కొంత సమయం ప్రార్థన చేసుకోండి. ఏదో చెప్పి, ఇప్పుడు ఈ సమయం నేను నీతో గడపడానికి సమయం ప్రస్తుతానికి లేదు, ఏదో తెలివిగా తప్పించుకొని మీరు ఆంటీ వ్యర్థ సంభాషణలోకి వెళ్ళకుండా కాకుండా చదువు వ్యర్థమైన మాటలు మోసపరచనీయుడి ఎట్టి క్రియల వలన వ్యర్థమైన మాటలు మాట్లాడుకునే గాసిప్స్ మాట్లాడుకుంటుంటే, ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీద. ఎవరు అవిధేయులు? ఎవడి గురించి నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుకుని అదే ఆడు చెవులు కొరికి, ఏళ్ళ చెవులు కొరికి, ఆళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి, ఇంటి మాటలు ఆయనకి చెప్పి, ఆయన మాటలు ఇంటి చెప్పి, అక్కడ మాటలు ఇక్కడెక్కడ మాట్లాడి అక్కడ జారేస్తూ ఏదో ఈ గాసిప్స్ చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. దేవుని బిడ్డలాగా మనం ఎలా ఉండాలంటే, నీ ప్రవర్తన నువ్వు చూసుకో. నిన్ను గురించి నిన్నే దేవుడు లెక్కడుతాడు, కానీ ఎదటి వ్యక్తుల గురించి నిన్నే లెక్క. కాబట్టి ఏం చేయాలంటే, దేవుని ఉగ్రత కొన్నిసార్లు అనవసరం ఇలాంటి మాటలు చెప్పుకోవటం వల్ల మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి దాంట్లో మనం వెళ్ళదు. హల్లెలూయా. కానీ 7వ వచనం చూడండి. మనం ఒకప్పుడు ఎలా ఉన్నామంట? చీకటి బ్రతుకులు, సైతాన్తో సంబంధించి అవిధేయతలతో కలిసి, దేవునికి విరోధులైన బిడ్డలతో ఆళ్ళతో కలిసి బ్రతికాం. మీరు పూర్వము చీకటి ఏంటిది,
ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాక నువ్వు ఏమయ్యావు? వెలిగించబడ్డావు, వెలుగయ్యావు. వెలుగైన దేవుడితో సహవాసం చేస్తున్నావు. నీతి కార్యాలతో సంబంధించి నిజమైన ప్రేమతో పవిత్రతతో కూడి పెట్టబడింది. నువ్వు జ్ఞానం పొందావు, వెలిగించబడ్డావు, అజ్ఞానపు క్రియలను విసర్జించావు. చూడండి, జ్ఞానం అంటే ఏంటో తెలుసా? చెడ్డకి మంచికి ఉన్న తేడా తెలిపేది జ్ఞానం. అంటే ఇది చెడు, ఇది మంచి, ఆ వ్యత్యాసాన్ని తెలిపేది జ్ఞానం. ఆ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. నేను వెలుగు సంబంధిగా చేశాడు. మళ్ళా అపూర్వపు కాలంలో ఉన్న పాపపు స్థితిలోకి మనం ఎవరు కూడా వెంటకి ఇష్టపడి. నువ్వు జ్ఞానం పొందుకున్నావు, వెలుగు సంబంధం అయ్యావు, నీతి సంబంధమైన బిడ్డవయ్యావు, సత్యములో ఉన్నావు, అసలైన దాన్నే పట్టుకున్నావు. కానీ తిరిగి అలాంటి స్థితిలో మనం ఎవరు కూడా వెళ్ళదు. ఆ మాట 7వ వచనం మనం చదువుకున్నది 8వ వచనం. 5వ వచనం 5 నుంచి 7వ వచనం అయిపోయిందా? మీరు పూర్వమందు చీకటి ఏంటని వెలుగు ఫలము. అది ఇప్పుడు వెలుగు అయి ఉన్నారంటే ఏంటి? సమస్త విధములైన మంచితనంలోకి వచ్చారు మీరు. పూర్వమేమో చీకట్లో ఉన్నారు, అసలు ఏమీ తెలియదు మీకు. ఇప్పుడు వెలుగంటే అర్థం ఏంటంటే సమస్త విధములైన మంచితనంలోకి వచ్చారు. నీతి అది అది సత్యంలోకి అడిగెట్టారు. పూర్వం చీకట్లో ఉన్నప్పుడు ఏం తెలియదు, సత్యం ఏంటో తెలియదు అమ్మా. నీతి అంటే ఏంటి తెలియదు, వెలుగంటే ఏంటి తెలియదు, ఏం తెలియదు కాదు. దేవుడు మనం అంధకారంలో చీకటి బ్రతుకుల్లో మన దేవుడు పిలిచి రెండని పిలిచాడు, దాంట్లోకి వచ్చాడు. ఇప్పుడు 8-10 వచనం చదువు. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధుల వల్ల నడుచుకోండి. 10వ వచనం. తర్వాత 18వ వచనం సత్యం. ఏం చెప్తాడమ్మా? దేవునికి సువాసన కలిగిన జీవితాలు ఉండాలంటే మరియు మాకెందుకు చెబుతున్నారు పాస్టర్ గారు? మేమందరం ఆడవాళ్ళకి, మాలో కూడా అంటే ఆడవాళ్ళు తాగేవాడు లేరని అనుకుంటున్నారా? లోకంలో చాలామంది తాగేవాడు భార్యకు కూడా అలవాటు చేసి ఆవిడ ఇప్పుడు ఇబ్బంది పెట్టుకుని ఆవిడ కూడా క్వార్టర్ అలవాటు చేసి నువ్వు తాగు నేను తాగు ఇద్దరు తాగు అనుకునేవాడు కూడా ఉంటాడు. అడుక్కున్నవాడు కూడా తెచ్చుకొని వాళ్ళ బ్రతుకులు ఆల్రెడీ చిత్రమై ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందులు అని తెలుసుకోవడం. చెత్తబండి లాక్కున్నాడు మొగుడు పెళ్ళం తాగేవాడు చూసాను మీ ఇంటి దగ్గర. వాళ్ళ బ్రతుకులు అప్పటికే చిత్రమైనవి. చెత్తబండి మురికిబండి లాక్కుంటే తప్ప జీవితం గడవట్లేదు. అయినా మొగుడు పోసేసా, పెళ్ళాన్ని పోసేసా, ఇద్దరు తాగే నడుతుంది. వాళ్ళ బ్రతుకులకి ఎప్పుడు బాగుపడతాయి? చాలామంది ఈ లోకంలో అయ్యో మన జీవితాలు ఇలాగ అయిపోతున్నాయి, మనం కష్టపడదాం, ₹1 అనికేసి కొన్ని బిడ్డల భవిష్యత్తు కన్నా మనం జాగ్రత్త చేసి మనలాగా మన పిల్లలు ఉండకూడదనే ఆశ లేదు. వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితికి నడిపిద్దాం ఆశ లేదు. వీళ్ళకి పుట్టిన పిల్లలు కూడా వీళ్ళ అలవాట్లు చూస్తారు. రేపు నెక్స్ట్ చేసేది ఆడు కూడా అదే. అంతకుమించి ఏమొస్తా? తండ్రి ఎట్టివాడో బిడ్డ అట్టివాడు, తల్లి ఎట్టిదో బిడ్డ ఎట్టిదే అవుతుంది. అంతకు మించి ఏమి నేర్చుకోలేరు, అంతకంటే మించి ఏమి గొప్పగా ఎదగలేరు. మరియు మద్యముతో మత్తులై ఉండకడి పురుషుడు, దానిలో ఒక దుర్వ్యాపారమే నడుస్తుంది. ఒక సైతానుడి యొక్క ఒక పెంట నడుస్తుంది, దాంట్లో ఒక దుర్వ్యాపారం నడుస్తుంది. ఒక త్రాగుడు ఒకదానితో సరిపోద్దా? ఒకడు పెళ్లి సంబంధం చూడటానికి ఒకడు తీసుకెళ్ళారంటే ఆడపిల్లకి, మగపిల్లడికి ఎవరికైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయంటే లేవండి, లేవు. అసలు లేకుండా ఎట్లంటే ఏదో ఒక ఉంటుంది సాధారణంగా, ఏమి ఉండదండి. ఎప్పుడన్నా వాడికి తలనొప్పి ఉంటే సిగరెట్ కలుపుకునేది, అది కూడా రోజు కాలంలో వెంటనే కాలండి.
ఇంకా ఒళ్ళెప్పులు వస్తే కొంచెం క్వార్టర్ వేస్తాడండి. అదైనా ఎక్కడ తగాదాలు అయితే మనశ్శాంతి లేకపోతే ఇంత ఒక శాంతానంద లాక్కొచ్చారు ఇందులో ముందని ఆకు ఒక్క కాడించి మొదలేసి ఆ గంట లాక్కొచ్చారు. అది కూడా ఎప్పుడు చేయండి, అప్పుడప్పుడు అంట 4-5 అలవాటు చెప్తారు. దేవుడు ఇష్టం చూసారా? అంటే ఒకదానికి ఒక లింకు. ఈ పాప ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నట్టే. ఒకటి ఉంటే నేను చక్కని వాక్యం విన్నాను. మన కిరణ్ బాబు రెండో కూతురు పెళ్లికి రిసెప్షన్కి వెళ్ళాను. సిఎల్ఆర్ గారి ఒక అనుభవం గల తల్లి చెప్పింది. ఆత్మఫలం గురించి చెప్తూ పెళ్లి కొడుకు పెట్టుకుంటుంది. ప్రేమ అనే మొదటిది ఎవరినైతే ఉంటుందో దాని వెనకాల ఉన్న మిగతా అప్పచెట్లు అవన్నీ ఉంటాయి. వెళ్ళాలి ప్రేమ అనేది మొదలుతుంటే సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ్చర్యం. ఈ 8 అప్పచెట్లు ఈవిడ వెనకాలే ఉంటాయి. అది పెద్దక్క ఇవన్నీ అప్పచెట్లు. ఈ ఉన్న వాళ్ళ ఇళ్లలో ఈ ఉన్న వాళ్ళలో అవి కూడా వచ్చేస్తాయి. నేను ఎంతో ఒంటరైపోయాను. అంటే ఒక చిన్న త్రాగుడు అనేది ఉండేది. దెబ్బలాట్లు ఉంటాయి. భార్యలు పడతాడు, పిల్లలు పడతాడు, పిల్లలు చదివించినవాడు వాళ్ళ బట్టల పడలేదు. వాడు నానా గొడవలకి పోలీస్ స్టేషన్కి కారణమవుతాడు. సమస్త దరిద్రాలకి మూల కారణం త్రాగు. సమస్త దరిద్రాలకి మూల. కాబట్టి ఈ విషయంలో పురుషుడు తను తాను కాపాడుకోగలిగితే లోకాన్ని జయించినట్టు. దీని వెనకాల అన్నీ ఉంటాయి అన్నమాట. దీని వెనకాల ఇది చిన్న పాపం అనుకోమాకి. ఇది నిన్ను ఏలుబడి చేశారు. తర్వాత కొంచెం ముందు కొద్దిగా అలవాటు అయ్యేదంటే నిన్ను ఏలుబడి ఒక లాక్కుంటుంది. తాగరా, రెస్ట్ ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, ఆగి తాగేది నిన్ను వెంటండి. ఆఖరికి నీ జీవితాన్ని అర్ధన నెత్తి మీద వెళ్తే పనికిరాని చేశాను. అనాకాడికి పనికిరాని చేశాను. ఇది తినకూడదు, పెళ్ళం కాపురానికి రాదు, ఇక అన్నీ వేస్టే చేయకూడదు. సమస్త కీడులకు మూలం కూడా అది. త్రాగుడు పురుషులకి ఏంటండి అనేక దురలవాట్లకు, దురభ్యాసాలకు అది. దానిలో దుర్వ్యాపారము కలదు. ఇంకా అయితే మీరు ఎలా ఉండాలి? పురుషులు కూడా ఆత్మపూర్ణులై ఉండి, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండి. 18 అయిపోయిందమ్మా. 21 వచ్చింది చూడమ్మా. ఎలా బ్రతకాలి అని అంటే దేవునికి సువాసనగా ఉండాలంటే క్రీస్తునంతల భయముతో ఒకరికి లోబడి. నేనే పెద్ద, నేనే గొప్ప అనే భావం స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ లేకుండా ఎలా ఉండాలి? ఒకడు అంటే దైవ సేవకుడు చెప్పిన మాట మీరు లోబడాలి. అలాగే తల్లిదండ్రుల మాట బిడ్డలు లోబడాలి. యజమానికి దాసులు లోబడాలి. అందరూ ఒకరికొకడు ఎలా ఉండాలి? దాసుని హృదయం కలిగి ఉండాలి. మనం ఎలా కలిగి ఉండాలము? యేసు ప్రభువు కూడా అలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. భూలోకంలోకి వచ్చి మనకు నేర్పించాడు. ఆయన దేవుడయ్యుండి వారి శిష్యుల పాదాలు కడిగాడు. దేవుడైన భార్యను అన్నిటికంటే కొంచెం తన సొంత భార్యను ప్రేమించాడు. దేవుడు ఇవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుని చిత్త ప్రకారం వీళ్ళు ఒకటి పట్ల ఒకడు స్త్రీ ప్రభువుకు లోబడినట్టు లోబడి. కాబట్టి ఇక్కడ విషయం సంఘములో ఉన్న బిడ్డలకు చెప్పబడింది. ఈ మాట ఎవరు చెప్పండి? పురుషుడు స్త్రీ సంఘములో ఉన్నవారైతే వాళ్ళు ఇతరు ప్రభువులాగా వ్యవహరించాలంటే ఏంటంటే ప్రభు సంఘానికి ఎలా శిరస్సో అంత యోగ్యత గలవాడుగా బ్రతకాలప్పుడు స్త్రీ కూడా అతని పట్ల ఎలా ఉండాలమ్మా? లోబడి బ్రతకాలి. మనం బయట గురించి చెప్పదు. ఎందుకంటే వాళ్ళు ఒకటి కాకపోతే నలుగురితో ఈవుడు పడేలా ఉంటుంది. ఆ చరిత్ర సంఘంలో ఉన్న విషయాలు ఏంటంటే ప్రతి స్త్రీ తన భర్తకు లోబడాలి. ఇంకా
క్రీస్తు సంఘములకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా వారిని కూడా. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి సంఘానికి వచ్చేటువంటి బిడ్డలు తమ భర్త రక్షణ కొరకు కృషి చేయాల్సిన విధానంలో గొప్ప సూత్రం ఏంటంటే, ముందు స్త్రీలు నమ్ముకున్నారు అనుకోండి, వాళ్ళు శుద్ధాంతకరణ కలిగినటువంటి వారు. తమ దృష్టిలో నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థన శ్వాసము ఇచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతిపాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించగా నీ కృపలోనే, నీ కృపలోనే. మొదట నీ ప్రార్థనతో హృదయంతో నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడల్లా ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది. దేవుడు ఇస్తాడు. ఇవాళ ఇంతకు ముందు పగలు ఒక చోట పోవటం జరిగింది. ఆవిడ గొంతుకులు చేపలు కూర్చుని చాలా కంగారు పెట్టి పనులు వచ్చింది. ఆవిడ ఎంత భయపడుతుందో చెప్పండి. చాలా అలాంటి అనుభవం భయం ఉండదు. బయటికి పిలిచి ప్రభు శుద్ధమైన చేతులు ఈవిడ మీద నుంచి ప్రార్థన చేస్తాను. ఈ ఒళ్ళును దిగిపోయినట్టుగా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాను. కొంచెం నీళ్లు తాగింది కలిగింది. దేవుడు ఇష్టం. ఆవిడ పడిన కంగారు ఎంత అంత కాదు. కానీ దేవుడు మన శుద్ధ హృదయంతో చేసే ప్రతి ప్రార్థనకి జవాబు ఇస్తాడు. దేవుడు ఇష్టం. హల్లెలూయా. మన ప్రతి ప్రార్థనకి మీరు ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుడు గారికి అర్పించి, నీకు ఇష్టంగా ఉండాలనుకుంటున్నాను తండ్రి, నీవెలా ఉంటావు, నేను అలా ఉండాలనుకుంటున్నాను, నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, నీ పద్ధతిలో నీకు అంగీకారంగా నీ కుమార్తెలాగా నీ కుమారులను నడవాలనుకుంటున్నానని దేవునికి పదే పదే నీ ఆశ